అది ఇంకోటి సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ చేశారు త్రివిక్రమ్ గారు. ఇలాంటి సినిమాలు నిజంగా అమ్మని నాన్న కోసం చెప్తారు, అమ్మ కోసం చెప్తారు, అలాగే ఒక లవర్ కోసం చెప్తారు, ఒక అమ్మాయి, ఇంకా ప్రతి అంటే బంధాల గురించి ఆయన ఎక్కువ చెప్తారు. మన త్రివిక్రమ్ గారి సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాలు చూసి మనం ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి, మన అమ్మల్ని మన నాన్నల్ని గౌరవించాలి. ఈ సంక్రాంతికి అయితే 2 రోజులు ముందే వచ్చింది మనకి సంక్రాంతి. ఇప్పుడు అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమా చూడండి, రేటింగ్ అయితే 5.5కి సూపర్. థ్యాంక్ యూ. అర్థం కాలే. నా భూతో నా భవిష్యత్తులో ఉందండి, నిజం చెప్తున్నా కదా. శ్రీలీల గారు మహేష్ బాబు కాంబినేషను సూపరు. శ్రీలీల గారితో ఇంక ఇప్పుడు వరకు చేశారు కదా, ఆ హీరోలు అందరూ ఏదో నార్మల్గా ఉంది. ఇది మాత్రం జోడీ సూపర్గా ఉంది. ఇంకా చాలా 100 సినిమాలు చేయొచ్చు, అలా ఉంది. ఆ సినిమాకి అయితే లేదు, నార్మల్గా పెట్టారు అంతే. మరదల క్యారెక్టర్ మ్యూజిక్ అయితే మనం లియో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ బాగుంది, విక్రమ్ గారి సినిమా అంటాం కదా, దానమ్మ ముగుడు కొట్టాడు. ఒక ఫైట్లో మాత్రం సూపరు. మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచు ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. సినిమాలో రొమాన్స్ కూడా చూసినట్టు ఉంటది అనమాట. కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ చేసాం అనమాట. దానికన్నా ముందు మనకి ఫస్ట్ హాఫ్లో మందు సీన్ ఒకటి ఉంటుంది. ఆ మందు సీన్లో అయితే మాత్రం సూపర్. అసలు నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. రొమాన్స్ కూడా ఓన్లీ మాట్లాడలేదు, తర్వాత ఎప్పుడైనా చూపిస్తారేమో, అది కూడా చూడాలని ఉంది. అదే రేటింగ్ అయితే మాత్రం 5కి 5.5, ఇంకా ఎక్కువే. ఎక్కువ హైలైట్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఇంకోటి వాళ్ళ హీరోయిన్ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్, డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు ఎప్పుడూ వేయలే అంతలాగా. నీకు సరిలే నీకెవరు చూసుంటారు, తర్వాత 1 నేను ఒక్కళ్ళలో కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలో వేసి ఎలా ఉంటుందో ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేశారు. అజయ్ ఘోష్ గారు నార్మల్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్సే, ఆయన వల్ల కాదు. నార్మల్గా ప్రతి క్యారెక్టర్ బాగుంది, అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు. సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి. అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సూపరు, మన రమ్యకృష్ణ గారు అయితే అబ్బో అదుర్సు, ఇంకా చాలామంది చాలా బాగా చేశారు. సినిమా సూపర్ వర్కౌట్ అయిందన్న. ఆయన ఒక్కడే కామెడీ, మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మన ఎప్పుడు దూకుడు ముందు సినిమాల నుంచి చూస్తున్నాం, చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగుంది. సర్కవర్ పాట అర్థం కాలే. మధ్యలో మందు సిట్టింగ్ లో మన మహేష్ బాబు గారు నేను కూర్చుందాం అనుకున్నాం, లుంగి వేసుకుని వచ్చాను. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్తో ఉంటాడు, అందుకని నేను కూడా సింబాలిక్గా షార్ట్ ఉండి లుంగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ.